అదంతా చూసావమ్మా? నన్ను నాశనం చేయడానికి ఆ జ్యోత ఎంత సంబరపడిపోతుందో చూసావా? తను నా కోసం ఇది కొంది, ఇది కూడా కొంది. తను కొనవలసిందేగా. తన చెల్లెలి వరుడు రేపు రాబోతున్నాడు కదా. అంటే నా గాయం మీద ఉప్పు కారం చల్లుతున్నావా? అసలు ఆ గాయం కూడా నీ అంతటా నువ్వే చేసుకున్నావులా బోని. లీల విషయంలో ఇంత ముఖ్యమైన సంగతి ఎందుకు తెలుసుకోలేకపోయావు? నాకెలా తెలుస్తుందమ్మా? తనకి నిశ్చితార్థం జరిగిందని నాకెలా తెలుస్తుంది? ఉన్న కొద్ది వ్యవధిలో అయితే నేను అన్నీ తెలుసుకునే ప్రయత్నం చేశాను. కానీ ఇప్పుడు చూస్తే నేను పూర్తి వివరాలు తెలుసుకోలేకపోయాను అనిపిస్తుంది. అది తెలియకపోవడం మన కొంపలు ముంచేస్తుంది. నా మంత్ర ప్రయోగాలు పూర్తి కావడానికి ముందే మొత్తం బండారం బయటపడిపోతుంది. షెహన్షా ఎప్పటికీ నీ సొంతం కాబోడు. జలాల్ నాకే సొంతం అవుతాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ నా వాడే అవుతాడు. నా జీవితంలో అంటూ ఎవరికైనా చోటుంటే అది కేవలం ఆ ఒక్క జలాల్కే ఉంది. ఒక్క దారైతే ఉంది. లాబోని, ఇంకా ఒక్క దారి ఉంది. రేపు రాత్రి అయ్యే వరకు నువ్వు సంగ్రామ్ సింగ్కి ఎదురు పడవద్దు. కానీ అదెలా కుదురుతుందమ్మా? అతను లీలకు కాబోయే భర్తనే అందరికీ తెలుసు. అది నువ్వెలా చేస్తావో అది నాకు తెలియదు. కానీ ఆ పని నువ్వు చేసి తీరాల్సిందే. ఎందుకంటే రేపు రాత్రి వేళకి నేను ఎంతటి శక్తి కూడగట్టుకుంటానంటే దాంతో నేను ఏం తలుచుకున్నా చేయగలుగుతాను. విన్నావా లాబోని? అసలు కథంతా రేపు రాత్రే జరుగుతుంది. అంతకంటే ముందుగా నిన్ను సంగ్రామ్ సింగ్ చూసేశాడంటే అందరికీ తెలిసిపోతుంది. నువ్వు లీలవి కాదన్న సంగతి తెలిసిపోతుంది.